టీవీ9 యాంకర్ బద్రి సంతాప సభలో సాక్షి టీవీ సీఈఓ రామ్ మాట్లాడారు. ఇప్పుడు చూద్దాం. బద్రి మరణించిన తర్వాతే నాకు పరిచయం అయ్యాడు. అంతకుముందు నేను ఎప్పుడు బద్రిని కలవలేదు. యాక్సిడెంట్ అయిన తర్వాత చాలామంది బద్రి గురించి వాళ్ళకు తెలిసిన విషయాలు కథలుగా చెప్పారు. ఆ కథల సమాహారంతోనే బద్రి ఎలాంటి వ్యక్తో, ఎంతమందికి ఎంత ఆప్తుడు అర్థమైంది. ఒక జర్నలిస్ట్గా సమాజం కోసం ఎంత పోరాడినా, తన ఇంట్లో తన చుట్టూ ఉన్న మనుషులతో తను పంచుకున్న క్షణాలు ఒక కథ చెప్పకపోతే ఆ మనిషి గొప్ప జర్నలిస్ట్ కాలేడు. నాకు తెలిసిన బద్రి ఈ అన్ని కథల సమాహారం. ఆ సమాహారాన్ని ఆయన అందమైన ముఖం ముందు ప్రసాదించి ఆయన ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను. నాకు బద్రి బాగా నచ్చిన షో కార్ అండ్ ఆటో షో, కార్ అండ్ బైక్ షో. అదే కారులో ప్రయాణం చేస్తూ మనకు దూరం అయిపోయాడు. ఒకవేళ బద్రి నాకు పరిచయం ఉంటే నా దగ్గర ఒక కథ ఉండేది. ఇవాళ కథ లేకుండా ఉంటేనే నయం అనిపిస్తుంది. ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారు, ఎంతమంది ఘోష చూశాను. ఆ వ్యక్తి గొప్పతనం తను వెళ్ళిన తర్వాత తన గురించి మాట్లాడుకున్న మాటలే నాకు అర్థం చెప్పాయి. బద్రి కుటుంబం సంతోషంగా ఉండగలగాలని, వాళ్ళని కాపాడుకోవడానికి, వాళ్ళకి అవసరమైంది చేయడానికి మనందరం కలిసి ముందుకు రాగలగాలని కోరుకుంటున్నాను. ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా మారిన తెలుగు వాళ్ళు ఇంకా అందరూ ఒకరే అని ఇవాళ అందరూ పెద్దలు చెప్పినట్టుగా నిరూపితమైంది. बद्री सच में अमर रहे, उसकी जिंदगी सबके लिए एक चिराग बनकर रोशनी दे.